కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత టూటౌన్ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నుండి ఊరేగింపుగా బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు సారి సమర్పించారు. టూటౌన్ నూకాలమ్మ ఆలయం నుండి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి, శ్రీ నూకాలమ్మ ఆలయ చైర్మన్ తలాటం నాని, సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, నేమాని సత్యనారాయణ తదితరులు సారె పట్టుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారికి సారే భక్తులు ప్రజలు అందించడం జరిగిందన్నారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఈవో వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె ఊరేగింపుగా వచ్చి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. శనివారం భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అప్పలకొండ, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 అది పర్మనెంట్ సార్. ఓకే ఓకే మైక్ అయిపోయింది లోపలదే లోపలదే.
కంగ్రాచులేషన్. సరే చూడండి. ఓకేనా? భారతపుర అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసంలో తీరా సారి ఇవ్వడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు బాబ్జీ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం మన భారతపుర అమ్మవారి దేవాలయం ఆషాఢ మాసంలో ఇలాగ సారి ఇవ్వడం అనేది. ఈరోజు మొట్టమొదటిగా ఈ రోజున గతంలో అంటే సారి అంటే ఏదో కుటుంబం ఇచ్చి పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఈ రోజున ప్రజలందరూ కలిసి సారి ఇచ్చారండి. ఈ రోజున కాకినాడ పట్టణ ప్రజలందరూ కలిసి అమ్మవారికి సమర్పించారు. ఈరోజు మీరు కూడా చూస్తారు. ఈరోజు మన కాకినాడ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నూకాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని స్టార్ట్ చేస్తామండి. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఆ సారిని తీసుకొచ్చి బాలత్రిపుర అమ్మవారి దేవాలయం ఇచ్చిన అమ్మవారికి చాలా సంతోషంగా ఆనందంగా ఉండండి. నేను వచ్చి అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను చూస్తాను. అక్కడ వాతావరణం చూసిన తర్వాత నేను కూడా నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి బాలత్రిపుర అమ్మవారి దాకా అమ్మవారి దగ్గరికి వచ్చి వీరితో పాలు పంచుకుని ఈ సారి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకు ఇస్తారంటే సారి ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, పుష్కలంగా ఉండాలి, ఎటువంటి అనార్థాలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా ఈ ప్రజలకి, కాకినాడ ప్రజలకి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అది ఆశీస్సులు ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలు, ప్రజలకు ఉన్న కష్టాలని తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారి దయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, చైర్మన్ గారికి, అదేవిధంగా మన నూకాలమ్మ అమ్మవారి దేవాలయం చైర్మన్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి ఈరోజు నా చేతుల మీద కాదు, ప్రజలందరి చేతుల మీద ఏదైతే సాధించామో వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఇవాళ శుభదినం. ఇంచేతంటే ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారీ చీర తేవడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఈ 100 సంవత్సరాల్లో నాకు తెలుసుండగా నేను 13 ఏళ్ళు బట్టి దీనికి చైర్మన్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజల చేత సారి తేవడం అనేటువంటి ఇదే ఫస్ట్ టైం. ఏదో కొంతమంది 10 మంది 20 మంది కలిసి చేసేవాడు. ఇది ఎలా కాకుండా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని సహకరించి చాలా ఘనంగా చేయడం, దానికి నగర శాసనసభ్యులు మన కొండబాబు గారి ఆశీస్సులు కూడా పూర్తిగా ఉన్నాయి కనుక ఇంత సక్సెస్ చేయడం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అభినందన తెలియపరుస్తూ, అదేవిధంగా ఈఓ గారు, పూజారులు అందరూ కూడా చాలా కష్టపడి స్టాఫ్ దీనికి సుమారు 4 రోజులు బట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా దీన్ని సక్సెస్ చేయాలని తలచినందుకు మంచి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కనుక మేము సక్సెస్ అయ్యాం. ఈ సారీ చీర వల్ల నగరం కాకుండా ప్రజలందరూ కూడా
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా, పంటలు బాగా పండేలాగా, ఏ లోటు లేకుండా ఉండేలాగా నూకాలం తల్లి దయ, బాలా త్రిపుర అమ్మవారి దయ పూర్తిగా కాకినాడ ప్రజలందరి మీద ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా వారిద్దరి ఆశీస్సులు కూడా మన నగరం మీద ఉండాలని మరొకసారి ఇంత ఘనంగా చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యులకు అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు.